ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో అయితే భారీగా వర్షాలు పడడం అనేది జరుగుతుంది. చాలా ఏరియాలో అయితే నీటి మట్టం అని, ఇక కొన్ని చోట్లయితే ట్రాఫిక్ 3-4 అవర్స్ పాటు నిలిచిపోయేంత పరిస్థితి. సో, డ్రైనేజ్ వ్యవస్థ అనేది సిటీస్‌లో ఎలా ఉంటదో మనందరికీ తెలుసు. చిన్న వర్షం పడినా సరే, సో, డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీదకి రావడం, అలాగే ఆ వర్షపు నీరు కూడా ఎక్కడికక్కడ స్టక్ అయిపోవడం జరుగుతూ ఉంటది. కానీ ఎక్కడైనా సరే వర్షం పడింది అంటే మెయిన్ రోడ్లు గనక ఒకవేళ వర్షంతో నిండిపోతే, సో, ఫ్లైఓవర్ల నుంచి అయితే ట్రాఫిక్ అంతా వెళ్తూ ఉంటది. కానీ హైదరాబాద్‌లో అయితే మెయిన్ రోడ్ల మీద వర్షం పక్కన పెడితే ఫ్లైఓవర్ల మీద కూడా వర్షం నీరు నిండిపోవడం అనేది మనం గచ్చిబౌలిలో చూడొచ్చు. సో, హైదరాబాద్ అనేది వర్షం వస్తే ఎంతవరకు నిండిపోద్దో మనందరికీ తెలుసు. సో, ఇక్కడ అలా రాజమండ్రి కూడా అంతే, వర్షం పడింది అంటే ఖచ్చితంగా నిండిపోద్ది. కానీ ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ నీరంతా కూడా రీబ్యాక్ అయిపోద్ది. కానీ సిటీస్‌లో అలా కాదు. సో, ఇప్పటి వరకు కూడా ఏంటంటే కొండాపూరు, అలాగే హైటెక్ సిటీ, మాదాపూర్ ఈ ఏరియాలన్నీ కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ అంటే అయిపోయింది. 2 డేస్‌గా కూడా అదే విధంగా ఉంటుంది. సో, ఎవరైనా సరే ఆ ఏరియాలకి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళు ఖచ్చితంగా కార్‌తో గానీ లేదా బైకులతో గానీ ట్రావెల్ చేసినప్పుడు నీటి మధ్యలో వెహికల్ ఆగిపోతే తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో, మాక్సిమం ఉన్నంత వరకు మెట్రోని అయితే ప్రిఫర్ చేయండి. లేదా ఇలా బస్సులో వెళ్ళడానికైనా సరే ట్రై చేయండి. సో, ఓన్ వెహికల్స్‌తో వెళ్తే ఇబ్బంది పడే సూచన ఉందని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నారు.